ఏపీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొంచెం అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఈరోజు వ్యాపారంలో కూడా మహిళలు ముందుకు వస్తే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేసి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది అధ్యక్ష. అలాగనే ఈరోజు పల్లెల్లో చూస్తే మామూలుగా ఇప్పుడు మనం ఎవరం గమనించిన పల్లెల్లో చూస్తే మగవాళ్ళ కంటే ఆడోళ్ళే ఎక్కువ పని చేస్తున్నారు. ఈ ప్రవృత్తి ఈ దుష్ట చర్యలు నడిపిద్దాం ప్రభుత్వం అంటే చూద్దాం అధ్యక్ష. ప్రజలు తెలుస్తారు. చైర్మన్ సార్, గౌరవమైన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ సభలో ఎప్పుడు మార్షల్ చూడలేదు అన్నారు సార్. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందేమో నాకు డౌట్ ఉంది సార్. ఆయనకి ఇంకా 8 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. ఈ సభలో మార్షల్స్ ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేటువంటిది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వారు మెమరీ రిఫ్రెష్ చేసుకుంటే బెటరు. పెద్దల సభ పట్ల తమరు చాలా గౌరవంగా నడిపారు. పొద్దున మిమ్మల్ని ఎంత చికాకు పెట్టినా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా సభ్యులు ఒక మాట అనకుండా సభను చాలా గౌరవంగా నడిపే ప్రయత్నం చేశారు. ఆ గౌరవాన్ని కాపాడుకోలేనప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది. సభ్యులు సీట్లలోకి వెళ్ళి కూర్చొని చేసుకుంటే ప్రాబ్లం లేదు, లేదంటే మాత్రం సభ కొనసాగాల్సిందే అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఏంటి పెద్దల సభను చేద్దామని ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ గారిని గత సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు. ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి ఉన్నారు. సభ్యులు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన, ఏ రకంగా వాళ్ళ భాష, ఇప్పుడు మా ప్రవర్తన మా భాష ఉన్నదో ఒకసారి బేరీజ్ వేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. ఆ సభ్యులు తెలుస్తుంది. సార్, ఈ సభలో చీఫ్ విప్ గా చేసి నేను బయటకు వెళ్ళానన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటే మంచిది. వీళ్ళు ఆనాటి సభాధిపతి మీద ఈ గౌరవ మంత్రులుగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది కూడా వారు గుర్తు తెచ్చుకుంటే మంచిది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్, ప్రధానంగా ఎల్ఓపి గారు ఆ రోజున్న చైర్మన్ మీద ఏ రకమైన భాషని ఉపయోగించారు, ఆయన ఇప్పటికైనా దాని మీద పశ్చాత్తాపాన్ని ఈ సభలో ప్రకటిస్తారా లేదా? క్వశ్చన్ నెంబర్ 13770 withdrawal by the member. Question number 13730, question number 13781 and 13831 postponed at the request of the member. Short discussion. Reforms in education sector. వేపాడి చిరంజీవి గారు అధ్యక్ష, ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ నాశనం అవ్వాలంటే దానిపై మనం అణుబాంబులు వేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అక్కడున్న విద్యా వ్యవస్థని మనం బలహీనపరిస్తే ఆ దేశం లేదా రాష్ట్రం ఆటోమేటిక్ గా బలహీనమవుతుంది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది అధ్యక్ష. ఇది నేను చెప్పేది కాదు అధ్యక్ష. మొన్నే 2025లో యాసర్ రిపోర్ట్ వచ్చింది, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్. దీన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రథమ అనే ఒక స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా నిర్వహిస్తుంది అధ్యక్ష. యాసర్ రిపోర్ట్లోని గణాంకాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత నాశనం అయిపోయిందనే విషయం మనకు తెలుస్తుంది అధ్యక్ష. 2018 సంవత్సరంలో ఒక 8వ తరగతి చదువుకునే పిల్లవాడు 2వ తరగతి చదువుకునే పుస్తకాల్ని
78%